బాధించబడతా ఉండేవాడిని. దాదాపుగా అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా నుంచి వచ్చే దుర్వాసన తట్టుకోలేక, ఒరే నీవు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు కానీ ఈ రోగం నీకు వచ్చిందిరా, అసలు నీలాంటి వాడు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అని భయంకరంగా మాట్లాడుతూ ఉండేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు, ఒకప్పుడు పని చేస్తున్నప్పుడు, డబ్బులెట్టుకొచ్చి ఇంటికాడ ఇస్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, చక్కగా నువ్వు డబ్బులెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, మీ నాన్న త్రాగుబోతైనా ఆ మార్గంలోకి వెళ్ళలేదు నువ్వు అని చెప్పి కాస్త నన్ను మాట్లాడుతూ ఉండేవారు. అదే మనుషులు ఎప్పుడు చస్తావురా ఈ కంపు మాకు వదులుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే గుండె పగిలిపోయి మరింతగా ఏడ్చేవాడిని. ప్రియులరా, నేను మనుషుల మధ్యలో ఉన్నానో ఎవరి మధ్యలో అర్థం కాని పరిస్థితులకు అయిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే చిచ్చి ఈ బ్రతికే కంటే చచ్చిపోవడమే మేలేమో, ఈ బ్రతికే కంటే ఇక ముగించుకోవడమే మేలేమో, ఎప్పుడు మరణం నా మీదకి వస్తానట్టుగా మరణాపేక్ష కలిగిన వాడిని ఎదురు చూస్తూ ఉండేవాడిని. మనుషుల యొక్క నైజం ఏంటో ఒక మాటలో నేను చెప్తాను ప్రియులరా. నీకు ధనం ఉంటే చుట్టూ నీ జనం ఉంటారండి, నీకు బలం ఉంటే నీ అంతటోడు లేడు అంటారు, ఉపయోగపడేవాడు అయితే ఉపయోగించుకుంటారు, అందగాడివైతే ప్రేమిస్తారు, అధికారివైతే నీ చుట్టూ ఉంటారు. నేనేమంటానంటే నీ బలం దూరం అయిపోయిన రోజున, నీకున్న ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, నీ పేరు కాస్త పాడైపోయిన రోజున, నీవు మంచానికే పరిమితి అయిపోయిన రోజున నేనంటాను ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా. ఆ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదామని తల్లిదండ్రులు, ఎప్పుడు చస్తాడా ఈ కంపు మాకు వదిలిపోద్దని చుట్టుపక్కల వారు, ఎప్పుడు చస్తాడా అని నా చావు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులుగా అక్కడ అన్నీ కూడా మారిపోని అలా తిడతా ఉండి మాట్లాడుతూ ఉండేవారు. నేను చిన్నప్పటి నుంచి కూడా కాస్త దైవభక్తి భావాలు కలిగిన వాడిని కాబట్టి ఎవరో ఒకరు నన్ను కాపాడకపోతారా, రక్షించకపోతారా, నన్ను ఎవరో ఒకరు ఈ పరిస్థితి నుంచి విడిపించకపోతారని నా మట్టుకు నేను ప్రియులరా నేను నమ్మిన వారందరి యొక్క పేర్లను తలంచుతూ ఎన్నో రకాలుగా నేను ప్రియులరా ఇచ్చేస్తూ ఉండేవాడిని. కానీ ఓపిక అయితే అయిపోయింది కానీ ఉపయోగం మాత్రం లేకుండా అయిపోయింది. ఇక జీవోత్సవంలా పడి ఉన్నాను. నాకు అర్థమవుతుంది ఏంటంటే రేపో ఎల్లుండో నేను ఖచ్చితంగా చనిపోతాను. ఎందుకంటే నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నేను నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తేమో ఈ ముక్కు రంధ్రాలు బ్లాక్ అయిపోయి ప్రియులరా అంటే పూడిపోయి నాకు ముక్కుల్లోంచి గాలి పీల్చుకోవడం కష్టమైపోయేది. నోటితోనే గాలి పీల్చుకుంటా ఉండేవాడిని. అలా పీల్చుకుంటున్న క్రమంలో ఒకవేళ వాంతి వచ్చేస్తే కనుక అప్పుడే నేను చచ్చిపోతానేమో అని అనుకుంటా ఉండేవాడిని ప్రియులరా. అంత భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. ఇప్పుడంటే ఇలా మాట్లాడుతాను కానీ ఆ రోజు పడిన బాధ అది సామాన్యమైన బాధ కాదు ప్రియులరా. విపరీతంగా అలా మంచం మీద బాధపడుతున్నప్పుడు ఇక నేను అనుకునేవాడిని ఈ క్షణమో లేకపోతే రేపో ఖచ్చితంగా నేను చనిపోతాను అని ప్రియులరా మరణాపేక్ష కలిగిన వాడిని. ఎప్పుడు మరణం నా మీదకి వస్తుందా, ఏ రీతిగా మరణం వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తున్న రోజులు అవి. దాదాపుగా అప్పటికి నెల 13వ రోజు అండి ఆ రోజు నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఇప్పటి వరకు. ఆ రోజు నా జీవితాన్ని ప్రభావితం చేసిన రోజు, ఆ రోజు నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన రోజు ప్రియులరా. అది ఆదివారం అండి. ఆ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:30 టైం అవుతా ఉంది. రాయకుదురులో మిచ్చిరి కాలనీ అని ఉంటుంది ప్రియులరా. అంటే అన్ని జాతుల వారు కలిసి ఉన్న కాలనీ అనమాట. ఆ కాలనీకి చేర్చి ఒక చిన్నపేట క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన ఇప్పుడు మన మీటింగ్లకి ఎలాగైతే మైకులు కట్టారో ఆ పైన మైకులుండి ఆ మైకుల్లోంచి మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. మేమైతే ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు కానీ, ఎప్పుడు ప్రార్థన చేయలేదు కానీ, ఎప్పుడు వాక్యం అంటే మాకు తెలియదు, బైబిల్ అంటే మాకు తెలియదు, ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు లేవు. కానీ ప్రియులరా మేము మాత్రం మరి ప్రియులరా ఆ రోజు అలాగే మంచమే పడుకొని ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్న నాకు ప్రియులరా ఆ రోజు 1:30 టైంలో ఎవరో దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే మనం ఇందా చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో మాట. ఆ మాట ఇలా రాయబడి ఉంది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట. మీరు అడగొచ్చు, మరి మందిరానికి వెళ్ళలేదు అంటున్నారు, వాక్యమే తెలియదు అంటున్నారు, ప్రార్థనే ఎరగని అంటున్నారు, మరి ఈ మాట మీకు ఎలాగ అర్థమైందని. ప్రియులారా నాకు అన్ని మాటలు అర్థం కాలేదు కానీ అందులో ఒక చిన్న మాట మాత్రమే అర్థమైంది. ఏంటి ఆ మాట అంటే నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్న మాట నా చెవికి చాలా దగ్గరగా వినబడతా ఉంది. ఎందుకంటే పలకరించే దిక్కు లేదు, ఎలా ఉన్నావు అన్న మాట లేదు, కన్న తల్లి కూడా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరో నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఆ మాట నాకు ఎంత స్పష్టంగా వినబడుతుందంటే
నేనే నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా వినబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? నేనే నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా. ఏంటి ఈ మాట ఎంత స్పష్టంగా వినబడుతుంది? మిగతా మాటలు ఏమి నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క మాట మాత్రం నన్ను విడిచిపెడతలేదు. ఆ మాట పదే పదే నా చెవుల్లో 1-2 సార్లు అదే మాట వినబడతా ఉంది. అలాగే వినబడతా ఉంది. నేను నిన్ను బ్రతికిస్తాను, నిన్ను విమోచిస్తాను అన్నట్టుగా వినబడతా ఉంది. ఇంత స్పష్టంగా వినబడుతున్నప్పుడు నేను అంత బాధలో ఉండి కూడా ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను. రేపో మాపో అన్నట్టుగా నా జీవితం ఉంది. అలాంటి సమయంలో ప్రియులారా, ఆ మాట పదే పదే వినబడతా ఉంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, వాక్యము వెల్లడగ తొడగని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును అనే మాట ద్వారా ప్రియులారా, ఆ రోజున తెలివి లేని నాకు, జ్ఞానం లేని నాకు, వాక్యం అంటే తెలియని నాకు, ఆ వాక్యం మాట సంబంధంగా ప్రియులారా నా ఆలోచనలన్నీ ఆ వాక్యం మీదకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ మాట మీదకి వెళ్ళిపోతున్నాయి. ఏంటి మాట అని 1-10 సార్లు ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచిస్తూ ఉంటుండగా ప్రియులారా, నా మంచం చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులండి. ఎవరో మా అమ్మగారు కానీ మా వాళ్ళు ఎవరు దగ్గరికి రారు, నాతో కనీసం మాట్లాడను కూడా మాట్లాడరు. కానీ ప్రియులారా, మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందంటే, ఆ బరకం అవతల నుంచొని, ఇదివరకు చూడండి ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టు తెలుసా మీకు? తెలుసా ఉట్టు? ఆ ఉట్టు తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి ఆ బరకం అవతలుండి లోపలికి అందించేది. అందుకున్నాం కదా చేయి చాపే లోపల గ్లాసు నీళ్ళు అందులో వెళ్ళిపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి మా అమ్మ నా దగ్గరికి వచ్చేది కాదు. నా చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులు అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. విపరీతమైన వాసన, దుర్వాసన వచ్చి భయంకర కంపు కొట్టే పరిస్థితి. అలాంటి సమయంలో ఇలాగ ఎలకెలగా పడుకున్నాను. ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను. ఆ మాట మీదే నా ఆలోచన. పూర్తిగా నా కనురెప్పలు లేపే ఓపిక లేదు, అలాగని మూసే అంత పరిస్థితి లేదు. ఏంటి మాట అని 1-10 సార్లు అలా ఆలోచిస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 10-15 నిమిషాలు అలా ఆలోచిస్తూ ఉన్నానండి. ఇదే నా మంచం అయితే, ఈ మంచము పక్కన ప్రియులారా, ఈ మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారు. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాతో మాట్లాడుతున్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారండి. ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్లుగా ఆ రోజున ఆయన మాట్లాడుతూ ఉంటే నా చెవుల్లో ఆ మాటలు మారుమ్రోగిపోతా ఉన్నాయి. ఏమనంటే, నేనే నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేనే నిన్ను కాపాడే దేవుణ్ణి అని ప్రియులరా ఆ మాటలు వినబడతా ఉంటే ఒక్కసారిగా ప్రియులరా నేను ఏంటి ఇంత స్పష్టంగా ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఆ స్వరం మా అమ్మది కాదే, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ స్వరం మా వాళ్ళెవరిది కాదు, ఎవరు మాట్లాడతారని కళ్ళు తెరిచి చూశాను కానీ ఎవరూ కనిపించలేదు. కానీ నా కళ్ళు నిండా ఆ తెల్లటి లేకపోతే ఆ వెలుగు చేత నా కళ్ళు నిండిపోని ఆ స్వరము నాలో అలాగే వినబడతా ఉంది. నాకు నడినెత్తి మొదలుకు నడి పాదం వరకు చేతులు కాళ్ళు వణుకుపోతా ఉన్నాయి. నా రోమాలు లేచి నిలబడతా ఉన్నాయి. ఎవరో నా పక్క వచ్చారు. ఇంతవరకు నువ్వు చచ్చిపోతావరా అన్నవాళ్ళు తప్ప, నువ్వు చావరా అన్నవాళ్ళు తప్ప, నువ్వు బ్రతుకుతావరా అన్నవాళ్ళు ఎవరు అనలేదు. ఈ మాట ఎవరన్నారు అన్నట్టుగా ప్రియులరా అలాగే ఆలోచించడం ప్రారంభించాను. ఆలోచిస్తూ ఉంటే నేను ఉండలేకపోతున్నాను. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. లేచే ఓపిక అయితే లేదు, కానీ నాకు తెలియకుండానే ప్రియులరా ఆ మంచాన్ని గట్టిగా పట్టుకుని లేచి కూర్చున్నాను కానీ కళ్ళు తిరిగిపోతున్నాయి, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యి ఇలా మంచంలో పెట్టుకొని మరో చేతిలో గట్టిగా పట్టుకొని ఒకే ఒక మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా పక్క వచ్చి నా మంచం పక్కనే నిలబడి నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేను అని అన్నారు. అయ్యా దయచేసి నన్ను బ్రతికించవా, బ్రతకలని ఆశ ఉందయ్యా, నన్ను బ్రతికించవా అని కేకలు పెడతా ఉన్నాను. అలా కేకలు పెడుతున్న సందర్భంలో ఎక్కడున్నారో మా అమ్మగారు పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చొని అంటున్నారే, ఎవరన్నా అలా అడుగుతున్నావు బ్రతికించమని, ఎవరు బ్రతికిస్తారని నువ్వు అలా కేకలు పెడుతున్నావని మా అమ్మ గట్టిగా అరుస్తుంది. నేనైతే బ్రతికించవా అని కేకలు పెడుతూ చివరిగా బ్రతికించవా అని కేక పెట్టగానే బళ్ళున పెద్ద వాంత అయిపోయిందండి. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఎప్పుడైతే అంత రక్తాన్ని నేను వామిటింగ్గా చేసుకున్నానో అలా వాంతు అవడమే
దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడమే నా యొక్క తల ఇదంతా కూడా రక్తం అయిపోయింది. ఏ క్షణమైతే అలా దబ్బున పడిపోయానో ప్రియులారా, నా నుండి వచ్చే శబ్దాలకి ఏమి రావడం మానేసిని, అనగా అలా పడిపోవడమే నా ప్రాణం నా నుంచి వెడలిపోయిందంటే పూర్తిగా నేను చనిపోయానండి. మా అమ్మగారు అప్పుడు దాకా అరిచినవాడు, అప్పుడు దాకా కేకలేసినాడు, అప్పుడు దాకా ఇలా చేసినాడు, ఏమైందని చెప్పి బరగం తీసి చూస్తే నేను చచ్చిపోయానంటండి. ప్రియులారా, సమయంలో మా చుట్టుపక్కల అందరినీ కేకేసి నా కుమారుడికి ఏదో జరిగిందని అంటే చుట్టుపక్కల అందరూ వచ్చారు. ముక్కులు కాడ ఈ గుండె భాగాల్లో చేతులు పెట్టి చూసి వీడు చచ్చిపోయాడు, ఉన్న కార్యక్రమాలు చూసుకోండి త్వరగా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియులారా, మా ఇంటి పక్కన మారీ గారు అని ఒక ఆయన ఉంటారండి. వాస్తవంగా ఎవరైనా చనిపోతే ఈ పాడి సామాన్లు టౌన్ నుండి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు, తాడు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారండి. శ్మశానంలో కొంతమంది గొయ్యి తవ్వడానికి వెళ్ళిపోయారు. లింగాకారం సెంటర్ అని రాయకుదురులో ఉంటుంది. అక్కడ మా యొక్క ఇంటి పేరటోళ్ళు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు కౌరెళ్ళింది ఆదినారాయణ చనిపోయి త్వరగా రండి అంటే వాళ్ళు కూడా వచ్చేసారు. కొంతమంది ఆడవారు నీళ్లను రెడీ చేసి సిద్ధపరిచారు. అప్పటికి సమయము 4:45 టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపులో మరి శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయాలి కాబట్టి ఇక అన్ని పనులు కూడా అందరూ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 5 టైం అవుతూ ఉంది. ఇక మిగిలిన పని ఏంటంటే కనుక శవాన్ని బయటికి తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి కప్పేటేయడమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అన్నీ రెడీ చేస్తున్నారు, కానీ లోపల రావడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. కారణం ఏంటంటే నా దగ్గర వచ్చే భయంకరమైన ఆ దుర్వాసనకు, ఆ రక్తపు విధానాల్లో పడి ఉన్న విధానానికి ఎవరు కూడా ధైర్యం చేసి లోపల రావట్లేదు. నేనైతే అలాగా ప్రియులారా చనిపోయాను, అలా పడిపోయాను. ఇదంతా రక్తం, మొత్తం అంతా కూడా రక్తం అయిపోయింది. అయితే నాకు ఒకటి జరుగుతూ ఉంది. ప్రాణం అయితే నాలో లేదు కానీ ప్రియులారా, నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పటి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి. చీకటంతా కనుమరుగైపోయిన తర్వాత నిర్మలమైన ఆకాశం కనబడతా ఉంది. పట్టపగల వెలుగులో ఆ నిర్మలమైన ఆకాశాన్ని చూస్తున్నాను. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. అలా చూస్తుండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తా ఉంది. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్తారా? అది నేను చూస్తున్నాను ప్రియులారా, పూర్తిగా రక్తముతో మిళితమైపోయిన హస్తము. అది పూర్తిగా ప్రియులారా గాయాలతో ఉంది. నా దగ్గరికి అంటా వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి ఈ భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికానండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు, లేకపోతే లేనిపోయిన విషయాలు నేను చెప్పట్లేదండి. అందుకే జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. చాలామంది అడ్రస్ అంతా రాసుకుని మా ఇంటికి వెళ్ళి మా చుట్టుపక్కల అడిగారట, పలానా ఆదినారాయణ అనే కుర్రోడు గత కాలంలో ఇలా క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయాడంట, ఎంతవరకు నిజమనంటే వాళ్ళు చెప్పారంట, అవును బాబు చనిపోయాడు, కానీ ఆయన్ని బ్రతికించింది యేసు ప్రభు అన్నారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన ఆ యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. పలానా ఏవంపూడి అనే గ్రామంలో వెళ్ళి అవసరమైతే ఆయన చూసిరండి అని పంపించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయి నేను బ్రతికేనండి. తిరిగి బ్రతికినప్పుడు జరిగిన సంఘటనలు ఏంటంటే నా కళ్ళు ప్రియులారా తెరవబడి చాలా అద్భుతంగా కనబడడం ప్రారంభించినాయండి. రెండవదిగా ప్రియులారా, నా నడినెత్తు మొదలుకొని అరిపాదం వరకు ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రాగానే ఎవరు నన్ను లేవదీయలేదు, కానీ ఆ రక్తపు మడుగులో నుండి దిగ్గున లేచి నేను నుంచున్నానండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా లేచి నిలబడ్డానో ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన పరిస్థితి ఏంటంటే అలా లేచి నిలబడగానే నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. నేను చూసుకుంటుంటే భయంకరమైన రోత ఈ భాగంలోనండి ఆ గడ్డ పగిలిపోయి ఇదంతా బాధగా ఉన్న పరిస్థితిలో నేను ఇలాగా వంగిపోయి ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే హస్తం వచ్చి తాకిందో నేను ఇలా వంగిపోయి నేను నిటారుగా నిలబడ్డానండి. దేవునికి మహిమ కలుగును గాక. నా శిరస్సు మొదలుకునేది పాదం వరకు నాకు గంతులు వేయాలి, ఎగిరాలి. నేను బ్రతికానని కేకలు పెట్టాలని అనిపిస్తూ ఉంది. కానీ ప్రియులారా, నేనైతే ఆ నోరు పెగలకు అలాగే నేను ఉండిపోయాను. నేను పైనుండి కిందకు చూసుకున్నాను. అప్పటికి 25 రోజులు అయిపోయి స్నానం చేసి భయంకరమైన రోత కంపు కొడతా ఉన్నాను. ప్రియులారా, పైకైతే రోతగా ఉన్నాను, కానీ
నా హృదయం మాత్రం చెప్పనాశక్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. గట్టిగా చదువు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక నేను లోపల ఉండలేకపోతున్నాను, ఏమైనా బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు దాకా రోతతోనే బ్రతికాను, అప్పుడు దాకా రోతలోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఆ హస్తం వచ్చి నన్ను తాకిందో నేను ఇక ఉండలేను, బయటికి వెళ్ళిపోవాలని చెప్పి బయటికి వెళ్ళిపోదాం కదని ఆ బరకం వైపు చూస్తూ ఉంటే ఆ బరకం అవతల కొంతమంది నువ్వు వెళ్ళరా అనుకున్నారు, కానీ ఏ ఒక్కరు లోపల రావట్లేదు. సర్లే ఎలాగొచ్చేలేరు, నేనే బయటికి వెళ్ళిపోతానని చెప్పి నెమ్మదిగా ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయానండి. దేవునికి మహిమ కలుగును గాక. వీధిలో నుయ్యి ఉంటుంది అనమాట, నూతిగా నుంచున్నాను. నుంచుంటే కట్టబడిన పాడి కనబడతా ఉంది, వచ్చిన బంధువులు కనబడతా ఉన్నారు, ఏమండి నీళ్ళతో నింపబడిన బిందులు కనబడతా ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా ఈ నూతిగా నుంచున్నవాడు ఎవరని మాత్రం చూడలేదు. సర్లే అలా చూసేలా లేరని చెప్పి ఆ చేత తీసుకొని ఇలా నూతిలో వేసుకొని ఇలా నీళ్ళు తోడుకుని ఎత్తండి ఇలా పోసుకుంటుంటే అప్పుడే ఎవరా స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమేగా పాడి కట్టాం, ఈడి కోసమేగా నీళ్ళు తోడాం, ఈడి కోసమేగా ఇందాక నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు, అసలు ఈడు మనిషి లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలకు అరగంట చేశారండి. దేవుని స్తోత్రం చెప్పండి. చేయలాగే కూడా కాళ్ళలాగే కూడా బొగ్గులాగే కూడా ఎన్ని రకాలుగా పరీక్ష చేసిన వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషేరో, ఈడు బ్రతికాడరో, ఏమైందో వాళ్ళకి అర్థం కాక విస్మయం పొందినట్లుగా అయిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలు నేను లోపలికి వెళ్ళాను, మారు బట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. గట్టిగా చదువు దగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా పొదుపుగా కొడుతున్నారు, చప్పట్లు గట్టిగా కొడుతుందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 4 రోజులాగాను ఏ ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారు అయితే ఈ గడ్డ పగిలిపోయింది, ఇదంతా పాడైపోయింది అన్నారో అదే డాక్టర్ గారు ముందు నిలబడ్డాను. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపట్టారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, నన్ను గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత ఆరోగ్యవంతులుగా ఉన్నావేంటి అన్నారు. అదే చూస్తారనే వచ్చానని అన్నాను. లోపల రమ్మని చెప్పి షర్ట్ ఇప్పమని ఇదంతా ఏదో రాసి ఓ పావు గంట పరీక్ష చేసి నన్ను లేపి అన్నారు, నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇంతకుముందు గడ్డ పగిలిపి ఇదంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. చెప్పు నువ్వు కాదా అని అడిగితే నేను అన్నాను, నేనేనండి. కాకపోతే ఒక విషయం జరిగిందండి. ఒక 4 రోజుల క్రితం అండి ఒక హస్తం అండి, గాయపడిన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. మీరు అన్నట్టుగా నెల 13 నేను చనిపోయాను, ఆ హస్తం ఈ భాగంలో తాగితే చచ్చిపోయిన నేను మరలా తిరిగి బ్రతికానని నేను చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కుర్చీలో కూర్చుని డాక్టర్ గారు లేచి నిలబడ్డారండి. నిలబడి నా చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన అడ్డు తిరుగుతున్నారు. తిరుగుతూ పెద్ద పెద్దగా కేకలేస్తున్నారు, పెద్ద పెద్దగా కళ్ళు చేసి నిజం చెప్పు, ఆస్తమే తాకిందా? నిజంగా తాకిందండి. ఆస్తమ ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆస్తమ ఎవరిదో చెప్పనా? ఎవరిదండి ఆస్తమ అని ఆయన వైపు చూస్తే చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారు సైతం తిరిగి లేపగలిగిన వాడు. ఆయన ఒక్కడే మనుష్య జీవితాన్ని సంపూర్ణంగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, బాగు చేసింది, నీకు జీవాన్ని పోసింది, పూట నిలబెట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్గా యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ డాక్టర్ గారు అన్నారు, నాకు కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఉంటారులేండి, బైబిల్ చదవండి, చిన్న బైబిల్ ఒకటి ఇచ్చారు. అందులో యోహాను సువార్తలో లాజరు చనిపోయి 4 రోజులు అయింది, సమాధి కూడా చేసేశారు. ఆ యేసు ప్రభు వచ్చే సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రానగానే ఏదో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లుగా లాజరు వచ్చి బయట నిలబడ్డాడు. నేను అనుకున్నాను కథల పుస్తకాలు ఇవన్నీ, లేకపోతే నా వైద్య చరిత్రలో ఇంతకాలం నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు చనిపోయిన వాడు బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఈ కథల పుస్తకం చెప్తుంది ఏంటంటే కనుక మరి ఏదో సమాధిలో చనిపోయి 4 రోజులు అయిందంట, బయటకు వచ్చాడంట, నిలబడ్డాడంట. ఇవన్నీ ఒట్టి అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టగట్టిగా చప్పట్లు దగ్గరగా. వాక్యములో జీవం ఉండను, అది మనుషులకు వెలుగై ఉండను. నిన్ను వెలిగించింది, నిన్ను బ్రతికించింది, నిన్ను బాగు చేసింది, ఈ పూట నిలబెట్టింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రియులరా ఆ మాట
చెప్పారు, డాక్టర్ గారు నాతో భుజం మీద చేయేసి అన్నారు, నాన్న నీవిక నీ జీవితాన్ని యేసు ప్రభు వారికే సమర్పించుకొని జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి మొట్టమొదటిగా నాకు సువార్త చెప్పింది ఎవరంటే ఒక డాక్టర్ గారండి. ఆ మాటలు పట్టుకుని ఇంటికి వచ్చాను, మా అమ్మకి చెప్తా ఉన్నాను ఆ రిపోర్ట్స్ పట్టుకుని, అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడమ్మా, ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఏనాడు ప్రార్థన కూడా చేయలేదు, ఏనాడు కూడా యేసన్న మాట మన నోట రాలేదు, కానీ యేసు ప్రభు వారు నన్ను బ్రతికించారమ్మా, ఇదిగోనమ్మా రిపోర్ట్స్ అంటే మా అమ్మ ఆ రిపోర్ట్స్ చింపేసి పొయ్యిలో పడేసి, ఒరే ఇంకొకసారి యేసు ప్రభు అన్నావంటే మాట మర్యాద తగ్గుతుంది. అన్నాను, అంటావేంట్రా, మీ నాన్న అసలే త్రాగుపోతాడు, అంతంత మాత్రంగా మన బ్రతుకులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అన్నవానికి ఈ బ్రతుకు కూడా ఉండదు, కాబట్టి ఓ పని చేయి, ఏం చేస్తామంటే ఏ క్రిస్మస్కో ఒక అట్టుపొలిగేలు అట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి దండం పెట్టిన వచ్చేంది. నేను అన్నాను, చచ్చిపోయిన బ్రతికిస్తే అట్టుపొలిగేలు కాదమ్మా ఇవ్వడం, జీవితాలు యేసయ్యకి సమర్పించేయాలి, బ్రతుకులు ఆయనకి ఇచ్చేయాలమ్మా అని అంటే మా అమ్మ అందా, నాకు అన్న అనవసరం, నువ్వు మాత్రం యేసు ప్రభు అంటకు వీలు. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, కానీ యేసయ్య లేకపోతే నేను బ్రతకలేనమ్మా, ఆ యేసు ప్రభువే నాకు కావాలి. నేను చచ్చిపోతుంటే తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు చూశారు, కానీ నేను చనిపోకముందే నా మంచం పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడు నేను అని చెప్పారు. మాట ఇచ్చిన దేవుడు నన్ను బ్రతికించాడు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను యేసయ్య కోసమే బ్రతుకుతానంటే, సరే అయితే నువ్వు ఇంట్లో మాత్రం ఉంటాకు వీలేదని చెప్పారు. నేను మా కాలనీలో మా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా రోడ్డు అంతా వెళ్తూ ఉంటుంటే అక్కడ ప్రియులరా మరి అప్పటికే పెంతుకోస్తూ మొన్న ప్రార్థనా మందిరం అని అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో సమాధానం గారు, ఇప్పుడు ఆయన లేరు, ప్రభువును నిద్రించారు, ఆయన సేవ చేస్తూ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కనిపించగానే నన్ను చూసి, ఏ బాబు ఎలాగొచ్చావనంటే జరిగిందంతా ఆయన చెప్పాను. ఆయన విని నన్ను గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావు, నేను పని చెప్తాను చేస్తావా. ఏంటంటే ఆ పని అంటే, నాకు ఎలా చెప్పావో నేను తీసుకెళ్ళిన కాడ కూడా అలా చెప్తావా అని అడిగారు. చెప్తానండి. ధైర్యంగా చెప్తావా? చెప్తానండి. అలాగను ప్రియులరా మా వీధుల్లో అక్కడక్కడ కృతజ్ఞత ప్రార్థనలని చిన్న చిన్న ప్రార్థనలు ఎడితే నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పించేవారు, ఆయన వాక్యం చెప్పేవారు. అలాగను మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అలా చెప్తూ ఉంటుంటే దాదాపుగా అనేక మంది ప్రజలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని అనేక మంది ప్రజలు గ్రహించి ఒక ప్రవాహం వలె మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా స్తోత్రాలు చెప్తారండి. హల్లెలూయా. ఏది వెలుగో ఏది చీకటో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది ప్రియులరా మరి సత్యమో ఏది అసత్యమో ప్రజలు గ్రహించి అనేకులుగా మందిరానికి వస్తున్నారు. కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదండి. మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా తమ్ముళ్ళు ఎవరు రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడ్చేవాడిని, ప్రభువా అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు ఆయన ఏడుతుంటే, ఓ తెల్లవారుజామున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్న. నాన్న నువ్వు ఏడుతున్నావేంటి, నన్ను నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్నడు, రే ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయటం మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టరేంటమ్మా, పట్ల గట్టిగా చప్పట్లు. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవడం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. ఒక త్రాగుబోతు మారాలంటే ప్రియులరా మనసు ఎరిగిన దేవుడు, మనుషులు ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవితాన్ని మార్చాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా తండ్రి హృదయాన్ని మార్చారు. మరుసటి రోజు మా అమ్మ మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదండి. ఆ తర్వాత మా తమ్ముళ్ళు మారిపోయారు, ఆ తర్వాత మా నాయన, మా తాతయ్య, ఆ తర్వాత మా మేనత్త, మా మేనమామ అందరూ కూడా మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము 100% నా కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చారండి. న్యాయం అయితే గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా ప్రభు అన్నారు, నా కుమారుడా నా పని చేయి, నా పని చేయి అన్నారు. నేను అన్నాను, నీ పనికి నేను పనికిరాను ప్రభువా అనేవాడిని. పిల్లలు మేము అందరం కలిసి ప్రతి ఆదివారం బైబిల్ పెట్టుకుని మందిరానికి వెళ్ళిపోతుండేవాళ్ళు. మా వీధిలో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు. నేను తాగేసి సత్యనారాయణ తాగేసి మనల్ని తిట్టేవాడు. ఇవాళ గొర్రెపిల్లలాగా మందిరానికి వెళ్ళిపోతున్నాడో బైబిల్ పెట్టుకుని. ఇంత మార్పు కారణం ఆ యేసు ప్రభు కాదా? మనం కూడా యేసు ప్రభుని నమ్ముకుంటే బాగుంటుందని చెప్పి మా వీధిలో అనేక కుటుంబాలు మార్పు చెంది యేసునొద్దకు రావడం ప్రారంభించినాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలాగుని ప్రియులరా మరి మా కుటుంబం అంతా రక్షించబడింది, మందిరంలోకి వచ్చింది. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను సాక్ష్యాన్ని. మందిరంలోకి వస్తున్నాం, చక్కగా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నా కుమారుడా నా పని చేయన్నారు. నేను నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఎందుకు అలా అన్నావు అంటే,
నాకు కనీసం ఆ అంటే ఊరాదు, ఊ అంటే ఆరాదండి. ఎందుకంటే మా నాన్న నన్ను కనీసం స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు, ఆ అనే అక్షరాన్ని కూడా దిద్దించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, నాకు వాక్యం కూడా తెలియదు. ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు, 103వ కీర్తన 4వ చరణం. అది చెప్పేయడం సెలరైపోవడం అంతే. దేవునికి స్తోత్రం. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చే పై రిఫరెన్స్ ఏం చెప్పు బాబు అంటే నాకు తెలదు, మా పాస్టర్ గారిని అడిగిన అనేవాళ్ళు. కాబట్టి నాకు వాక్యం తెలదు కదా ప్రభు, ఏదో పని చేసుకుంటాను, పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా ఉంటాను, సాక్ష్యం మాత్రం చెప్తాను ప్రభు అంటే, ఏదో పని చేసుకుంటామని కాదు నేను బ్రతికించింది, నా పని చేస్తామని బ్రతికించాను అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందిరంలో పడుకునేవాడిని అండి. తెల్లటి గోడ మీద ఈ నల్లటి అక్షరాలు, ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతున్నాయో అలాగుని పిల్లలు పెద్ద పెద్ద అక్షరాలు ఆ గోడ మీద కనబడతా, ఏ హస్తమైతే ఇక్కడికి వచ్చి నన్ను తాకి స్వస్థపరిచిందో అదే హస్తపు వ్రేలుతో కీర్తన గ్రంథం 1వ కీర్తన నుండి 150 కీర్తనలు ప్రియమైన దేవుని బిడ్డలారా 3 నెలల 15 రోజులు కల్లో ఆ మహాప్రభువు నాకు నేర్పించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అక్షరం మొక్కలే నాకు, అక్షర జ్ఞానం లేని నాకు ఆ మహాప్రభు ఈ కీర్తన గ్రంథం చదువుకునే భాగ్యం లేక చదివించే కృపాభాగ్యం ఇచ్చారు. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే గొప్ప ధన్యత ఆ మహాప్రభు నాకు ఇచ్చారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగుని ప్రియులరా, మరి వాక్యం చదవని నాకు వాక్యం నేర్పించారు. పాటలు కూడా నాకు రావండి. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపించు నానావ నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఓ రోజు సమాధి కార్యక్రమం జరుగుతుంది, అక్కడ పాడేస్తుంటే నోర్మి అన్నారు మా పాస్టర్ గారు. అంటే అక్కడ పాడకూడదురా పాట, తగినమ్మంట తయారైపోయి నడిపించు నానామంటే ఎన్ని పాటలు ఉన్నాయి, ఇంకోటి ఏదో నేర్చుకోవచ్చు కదా అని అంటే గుళ్ళో పడి ఎడుతున్నాను. ఇప్పటికి చాలా పాటలు ప్రభు నన్ను ప్రేమించి ప్రియులరా, ఆయన నన్ను ప్రేమించి చదువు లేనోడికి జ్ఞానం లేనోడికి సమృద్ధిగా అనుగ్రహించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మహాప్రభు నాకు పాటలు ఇస్తే ఆ పాటకి ప్రాణం పోసి అద్భుతమైన పాటలుగా తీర్చిదిద్దిన వారు మన మధ్యలో అద్భుతమైన సంగీత దర్శకులు, మరి దైవజనులు రవణ. దేవుని స్తోత్రం. ప్రతి పాటకి కూడా గట్టిగా చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రతి పాట శేషలి, మరి మన్నా చర్చిలో ఎలీషాయి గారు మా యొక్క నా భార్య, మరి మా అత్తరూరదే నా భార్య సంఘం. ఎలీషాయి గారు నన్ను ప్రేమించి ప్రతి సంవత్సరం కూడా ఒక పాటకి అక్కడ నాకు అవకాశం ఇస్తారు. ఆ పాట ప్రతి సంవత్సరం కూడా ఆ పాటని చాలా అద్భుతంగా దానికి సంగీతాన్ని సమకూర్చి ఈ రోజున అనేకమైన పాటలు పిల్లలు అద్భుతంగా మరి వెలువడుతున్నాయంటే దానికి ఒకటి దేవుడు కృప చూపిస్తే, రెండవదిగా మరి అన్న ఎంతో దానికి ప్రాణం పోశారు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అలాగును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే మాది రాయకుదురు. చిన్నప్పుడు నేను అదే రక్షణ పొందిన కొత్తలో ఎలాగైతే నేను దేవుని సేవలో మా పాస్టర్ గారు కూడా తిరిగి ఉన్నాం, అప్పుడు అన్న కూడా మా ఊరు వచ్చేవారు. మా ఊరు అక్కడ చిన్న మీటింగ్లు పెట్టినప్పుడు ఒక డోలక్ పట్టుకొని ఆయన డోలక్ కొడతా ఉంటే పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉండేవారు. కాబట్టి నా జీవితం గురించి చాలా అన్నకి కూడా బాగా తెలుసు ప్రియులరా. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చదువు రాని నాకు, జ్ఞానం లేని నాకు వాక్యం నేర్పించడమే కాదు, పాటలు నేర్పించడమే కాదు, ఆ తర్వాత ప్రియులరా దేవుని కృపలో ఆయన సేవ చేసుకునే కృపా భాగ్యం ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణ అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నమ్మకంగా మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఆ తర్వాత 2002 మే 22న నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారండి. నాకు 2 పిల్లలు. మా పాప ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది, మా బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నాడు. చక్కటి కుటుంబం కలిగి ఈలంపూడి అనే గ్రామంలో సేవ చేస్తూ దైవజనులు జోసఫ్ఐ గారు మా ఊరు వచ్చారు మొన్న. దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతమైన మరి సాక్ష్యం వర్తమానం అందించారు జోసఫ్ఐ గారు మా ఊరు వచ్చి. ఆ ఊరిలో సేవ చేసే కృపాభాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారండి. ఒక క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయిన వ్యక్తినండి ఏసే బ్రతికించడమే కాదు, పెళ్లి చేయటమే కాదు, పిల్లలను కూడా ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ప్రియులరా, ఈ సాక్ష్యాన్ని పట్టుకొని మన తెలుగు 2 రాష్ట్రాలే కాదు కానీ అనేక ప్రాంతాలు, కర్ణాటక వెళ్ళాను, ఒరిస్సా వెళ్ళాను, ప్రియమైన దేవుని బిడ్డలారా ఛత్తీస్గఢ్ వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను. ఇలాగ అనేక ప్రాంతాలు వెళ్ళి ఈ సాక్ష్యాన్ని ప్రకటిస్తుంటే ఇప్పటికీ 33 మంది క్యాన్సర్ రోగులు బాగుపడ్డారండి. గట్టిగా చప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎలా బాగుపడ్డారంటే నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులోంచి అయితే ఒక మాట వచ్చి నన్ను బాగు చేసిందో, ఇలా సభలు పెడుతున్నప్పుడు ఆ సభల్లో మైకులు పెడతారు కదండి, ఆ మంచాల మీద ఉండి అటు చనిపోలేక ఇటు బ్రతకలేక బాధపడుతున్నప్పుడు అది ఏ వ్యాధి అయినా సరే ఈ సాక్షి విని ప్రభు ఆయన్ని బ్రతికించేవంట, నన్ను కూడా బ్రతికించి ప్రభు అని ప్రార్థన చేస్తే ఇప్పటికీ 33 మంది క్యాన్సర్ రోగులు ఆశ్చర్యకరంగా బాగు చేయబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నిజం చెప్తున్నాను ప్రియరా, ఈ కుడి భాగంలో కూర్చున్న దైవజనులే కానివ్వండి, వేదిక మీద ఉన్న దైవజనులే కానివ్వండి, వాళ్ళ కాలు గోటుకు కూడా నేను సరిపోనండి. అంత భయంకరమైన జీవితం, విసిరివేయబడిన జీవితం, పారవేయబడిన జీవితం, పాడైపోయిన జీవితం, పనికిరాదనిక వదిలేసిన జీవితం. ఈరోజు నా మహాప్రభు వారు నా జీవితంలోకి వచ్చి